ఇంత వెయిట్ ఉంది సార్. దాన్ని కాదు సార్, ఇది ఆల్మోస్ట్ ఒకళ్ళు ఓపెన్ చేయాలంటే కష్టం. చెయ్యో ఏదో పడదాడిపోయి అంతే సార్. ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది వెయిట్? ఒక 50-60 కేజీలు ఉంటుందా? మొత్తం టోటల్ వెహికల్ 4 tons ఉంటుంది. 4 tons ఇది. 1 ton మోర్ దెన్ నార్మల్ వెహికల్. ఓకే, ఆల్మోస్ట్. సో వెనక ఒకటి ఇది వచ్చేస్తుంది షీట్. ఈ షీట్ కూడా బుల్లెట్ ప్రూఫ్. సో అంటే ఎవ్రీథింగ్ ఓకే. గ్లాసెస్ ఒకటి, బాడీ కూడా బుల్లెట్ ప్రూఫ్ మొత్తం. ఓకే. సో మామూలుగా అయితే ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ ఒక 2 కోట్లు ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 3 crores అని చెప్పారు వాళ్ళు. గవర్నమెంట్ ఒకటేసారి ఉన్నాయి కదా. ఓకే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఇవేనా? ఇవే 22 వెహికల్స్. ఓకే, అప్పుడే. కానీ బుల్లెట్ ప్రూఫ్ లో జర్నీ చేయలేము అంతగా. కొత్త వాళ్ళు అయితే అసలు చేయలేరు. అండ్ వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగంగా చేస్తూనే ఉన్నారు. నేను ఆల్మోస్ట్ 2000 నుంచి ఇప్పటిదాకా 2000 నుంచి బుల్లెట్ ప్రూఫ్. అంతే. 25 ఏళ్ళు. సో అంబాసిడర్ బుల్లెట్ ప్రూఫ్, తర్వాత ఫార్చునర్, తర్వాత ఇది. సుఖేందర్ రెడ్డి గారు చాలా ప్రశాంతంగా ఉందండి. ఏదో మంచి మన థీమ్ పార్క్ మన రామ్దేవ్ గారు పెట్టారు, ఎక్స్పీరియన్స్ పార్క్, అలా ఉంది ఇల్లంతా కూడా. సో ఎవరిది ఇదంతా టేస్ట్ మీద మేడం గారు? లేదండి, ఒరిజినల్ గానే ఉన్నది. నేను 10 years బ్యాక్ ఇది పర్చేజ్ చేశాను. ఓకే. నేను కట్టింది ఏం లేదు, వాళ్ళు చేసేదాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం వాడుతున్నాం. ఓకే. సో యాజ్ ఇట్ ఈజ్ గా అలానే ఉంచారు మీరు కూడా. ఓకే. లోపల కూడా నో చేంజెస్, ఓన్లీ ఫర్నిచర్ వాళ్ళు తీసుకెళ్లారు. మళ్ళా మనం ఫర్నిచర్ కొనుక్కున్నాం. ఈ ఎంట్రన్స్ అంతా మీ థీమ్ ఇదంతా కూడా? ఇదంతా ఇది ప్రీవియస్ ఉండే. వాడు మనకు అమ్మక ముందు వాడు అమ్మేటప్పుడు తీసుకెళ్లాడు. దాన్ని మనం వీడియో తీసుకొని మళ్ళీ అట్లా. సో మీ పొలిటికల్ జర్నీలో ఎప్పుడు బయట ఎక్కువ బిజీగా ఉంటారు, ఇంట్లో స్పెండ్ చేయటమే తక్కువ. ఇంట్లో మీకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ ప్లేస్ అంటే ఏంటి? ఎక్కువ అంటే నేను ఎక్కువ మంది పబ్లిక్ వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుంటాను నార్మల్ గా. లేకపోతే అక్కడ కొంచెం ప్రైవసీ కావాలంటే అక్కడ లేకపోతే రూమ్ లో ఎవరైనా మాట్లాడడానికి వస్తే. కానీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సార్ హౌస్. లోపల ఇంటీరియర్ అయితే ఆర్కిటెక్ట్ ఎవరో గానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇది మీరే తెప్పించారా? అవును, అవి 2. అమిత్ వైఫ్ వాళ్ళు చూస్తారు, మనం ఏం చూస్తాం అని. ఓకే. సో మీరు అసలు ఇంట్లో ఏది పట్టించుకోరు? అంత వాళ్ళే, మనం ఏం నీట్గా ఉందా లేదా చూస్తుంటే అంతే. వాళ్ళే. ఒకటి డైనింగ్ టేబుల్, ఒకటి ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ నేను ఎక్కువ టీవీ ఉంటది కాబట్టి ఓకే ఇక్కడ కూర్చుంటాను. అసలు ఇది ఐడియా సూపర్ ఉంది సార్. ఏదో బాలీలో ఉన్నంత ఫీలింగ్ ఉంటది. ఇక్కడికి వస్తే 2 లివింగ్ రూమ్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి పైన ఒకటి. ఓకే, మొత్తం 3 floors. పైన లాస్ట్ ఫ్లోర్ లో ఓన్లీ అమిత్ బెడ్రూమ్ ఉంటుంది అంతే. ఈ ఫ్లోర్ లో 3 bedrooms, పూజా రూమ్. ఓకే ఓకే. సో గ్రీనరీ అంతా బయట బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. మొదటి నుంచి ఇది ఉన్నది, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. మంచి గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అప్పుడు కూర్చునేది బయటనే ఎక్కువ జనరల్ గా. ఓకే. సో ఎక్కువ హైదరాబాద్ లో ఉంటే ప్రశాంతంగా ఉంటుందా, లేకపోతే నల్గొండ సొంత ఊరు దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉంటుందా? ఊర్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్ కన్నా ఊరే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. వారానికి నేను 3 days 4 days నల్గొండ ఊర్లో ఉంటా. ఓకే. ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. డిజైన్ ఎక్కడి నుంచి తెప్పించారు? అది అమిత్ వాళ్ళు యూరోప్ కి వెళ్ళి తెచ్చినారు. ఓకే.
ఆల్మోస్ట్ ఈ సైడ్ అంతా కూడా అవే ఉన్నాయి. అవి యూరోప్ పెయింటింగ్స్. ఓకే, రియల్ పెయింటింగ్స్ అవన్నీ. అంతే. ఓకే, మీరు బాగా పెయింటింగ్స్ ఇష్టపడతారా? మీరు వేస్తుంటారా ఏమన్నా? వాళ్ళు ఇంట్రెస్ట్ తో చేస్తారు మా డాక్టర్ ఇలా. ఓకే, సో మనం పెద్ద ఇది కాదు, మనకు పని, మనం వెళ్ళామా రాజకీయంగా పని చూసుకున్నామా వచ్చామా అంతే. సో ఓన్లీ మన ఇంట్రెస్ట్ లో ఓన్లీ నీట్ ఉందా లేదా అదొకటి నేను సూపర్వైజర్ ఎక్కడైనా సరే. నల్గొండ ఇల్లు అయినా ఊర్లో ఇల్లు అయినా మార్నింగ్ లిఫ్ట్ లో నుంచి కిందకు వస్తే నీట్గా ఉండాలి అంతే. అంతే.